వెల్కమ్ టు లైఫ్ రిలయర్. ఇది మా ల్యాబ్ సంబంధించింది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది లాగిన్ పేజ్ వచ్చేసి అడ్మిన్ యూజర్తో లాగిన్ చేస్తాను. ఇది క్రెడెన్షియల్స్ అనమాట. లాగిన్ చేయగానే మీరు చూడొచ్చు. ఇది ఒక హోమ్ పేజ్ అనమాట మా సాఫ్ట్వేర్ది. ఇది ఒక డాష్ బోర్డు. ఇందులో మీరు చూడొచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ డే వైజ్ ఈ గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. మీకు 23 పేషెంట్స్ జూలై 9న అడ్మిట్ అయ్యారు. అలాగే ఆగస్ట్ 7న 6 మంది. ఇలా మీ గ్రాఫ్తో కూడా మీరు టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ డే వైజ్ చూసుకోవచ్చు అనమాట. కొద్దిగా కిందికి స్క్రోల్ చేసుకుంటే టోటల్ పేషెంట్స్ బై డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఆ, ఉన్నారో అది చూసుకోవచ్చు మీరు. ఇది హెమటోలజీలో 15 మంది, బయోకెమిస్ట్రీలో 4. ఇట్లా పేషెంట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ పేషెంట్స్ చూసుకోవచ్చు అనమాట. అలాగే కొద్దిగా కిందికి వస్తే టాప్ 5 రెఫరల్ డాక్టర్స్ అనమాట. ఏ డాక్టర్ రెఫరల్తో ఆ పేషెంట్ వచ్చాడు, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇది చూస్తే మీరు ఎల్ఐఎస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీకు. ఇది వచ్చేసి డాష్ బోర్డు ఇప్పుడు మనం చూస్తున్నది. దాని కింద ఫ్రంట్ డెస్క్ అనే ఒకటి ఆప్షన్ అనమాట. ఇది న్యూ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీకు పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేషెంట్ స్టేటస్, ఎడిట్ పేషెంట్, యాడ్ రెఫరెన్స్ డాక్టర్, పేషెంట్ కార్డు, గ్రాఫికల్ డిస్ప్లే, ప్రింట్ రిపోర్ట్, డిస్పాచ్ లిస్ట్, బ్యాక్ డేటెడ్ ఎంట్రీ మనం చేసుకోవాలనుకుంటే అది మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇది శాంపుల్ యాక్సెప్ట్ అనమాట. ఇందులో మీరు శాంపుల్ కలెక్షన్ చేసుకోవచ్చు. యాక్సెషన్, 2 ways, ఫెల్బో స్టేటస్. కిందికి వస్తే రిపోర్టింగ్లో రిజల్ట్ ఎంట్రీ, టాట్ వైజ్, టాట్ టెస్ట్ వైజ్, టాట్ పేషెంట్ వైజ్, టాట్ వర్క్ షీట్, పెండింగ్ రిపోర్ట్, పానిక్ రిజిస్టర్. ఈ కిందికి వస్తే బిల్లింగ్. బిల్లింగ్లో మీకు బిల్ పేమెంట్ ఉంది, డైలీ క్యాష్, క్యాష్ సమ్మరీ, మనీ రిక్వెస్ట్, మనీ అప్రూవల్, ఎక్స్పెన్స్ ఎంట్రీ, ఎక్స్పెన్స్ రిపోర్ట్. ఇలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు యూజ్ చేసుకోవచ్చు అవన్నీ. సెంటర్ అకౌంట్లో సెంటర్ లెజర్, సెంటర్ పేమెంట్, యాడ్ ఎడిట్ సెంటర్, లెజర్ సమ్మరీ, సెంటర్ ఇన్కమ్. దాని కిందికి వస్తే అకౌంట్ సెక్షన్లో మీకు ఇన్కమ్ రిపోర్ట్, ఇన్కమ్ సమ్మరీ, డైలీ ట్రాన్సిషన్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్, అవుట్ స్టాండింగ్ సమ్మరీ అనేసి ఇలా మీకు ఆప్షన్స్ ఉన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్లో మీకు గ్రూప్ వైజ్ కావాలనుకుంటే గ్రూప్ వైజ్ రిపోర్ట్ వస్తుంది. సర్వీస్ వైజ్, పా పారామీటర్ వైజ్ రిపోర్ట్, రేట్ లిస్ట్ రిపోర్ట్. ఇలా ఇది మాస్టర్ అనమాట. మాస్టర్ అంటే ఇక్కడ నుంచి మీరు టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ మాస్టర్, రేట్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. రేట్ లిస్ట్ కాపీ చేసుకోవచ్చు అనమాట మీరు అక్కడ. ఆ, అలా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది యూజర్ మేనేజ్మెంట్లో ఇక్కడ మీరు రోల్స్ యాడ్ చేసుకోవచ్చు. రోల్స్ యాడ్ చేయొచ్చు, యూజర్ యాడ్ చేయొచ్చు, రోల్ రైట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఆప్షన్స్ ఉన్నమాట. ఇప్పుడు ఒక పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసి చూద్దాం. ఇది ఫ్రంట్ డెస్క్లో వచ్చామంటే కింద న్యూ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకవేళ పేషెంట్ దీనికన్నా ముందే వచ్చింటే ఆ పేషెంట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్లో క్లిక్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సెలెక్ట్ ఇనిషియల్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మిస్టర్ అని తీసుకుందాం. ఒక పేషెంట్ ఎంట్రీ చేద్దాం. ఒక పేషెంట్ పేరు ఆ, మనోజ్ కుమార్. మనోజ్ కుమార్ మేల్. మనోజ్ కుమార్ ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నారన్నమాట. మనం దానికి వేరే ఇనిషియల్ యాడ్ చేద్దాం. మనోజ్ కుమార్ అనుకుందాం. ఏజ్ వచ్చేసి ఒక 42. ఇక్కడ మీకు వాళ్ళు డైరెక్ట్లీ ఏజ్ చెప్తే ఏజ్ రాసుకోవచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లో ఈ క్యాలెండర్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మీరు
టోటల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రెఫరెన్స్ డాక్టర్, ఏ డాక్టర్ రెఫర్ చేశారు ఆ డాక్టర్ పేరు రాయాలన్నమాట. ఇప్పుడు మన సిస్టంలో డాక్టర్స్ ఉన్నారంటే ఓకే, లేకపోతే యూజ్ మాస్టర్లో వెళ్ళేసి అక్కడ నుంచి యాడ్ డాక్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము ఒక డాక్టర్ పేరు యాడ్ చేసుకున్నాము. డాక్టర్ శ్వేత కుమార్. ఓకే. మొబైల్ నంబర్ కంపల్సరీ అనమాట, 90, ఈ మొబైల్ నంబర్. ఓకే. ఈమెయిల్ అడ్రస్ ఆప్షన్ అండి. ఈమెయిల్ అడ్రస్ మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఒకవేళ ఇస్తే మీకు కావాల్సిన రిపోర్టు మీ వారి ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ మనం డైరెక్ట్లీ ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే క్విక్ యాడ్లో వెళ్ళేసి ఇక్కడ టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టైప్ చేసుకొని టెస్ట్ యాడ్ చేసుకున్నాం. సివిసి లిపిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్. ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్ ఛార్జెస్ వచ్చేసి 250, 700 రెండు కలిపితే 950 అనమాట. పేషెంట్ 950. ఇక్కడ వచ్చేస్తే పేమెంట్ టైప్ అనమాట. పేమెంట్ టైప్లో మీకు పేషెంట్స్కి మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు క్యాష్తో కావాలంటే క్యాష్తో, చెక్తో కావాలంటే చెక్తో, కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 950 పేషెంట్ పే చేశారు అనుకుందాం. పే చేశాక ఇక్కడ కింద చూస్ ఫైల్ అంటే ఇది ప్రిస్ ఆ, వారి ప్రిస్క్రిప్షన్ మనము అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కింద వస్తే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో అప్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ అండ్ బిల్ అనుకున్నాం. సేవ్ అండ్ బిల్ అనుకోగానే మీరు చూడొచ్చు ఈ పేషెంట్ బిల్ ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. ఆ, ఇది రిజిస్ట్రేషన్ నంబర్, ఇది ఆటో జనరేటెడ్. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే వచ్చేస్తుంది. పేషెంట్ నేమ్ వచ్చేసి పి మనోజ్ కుమార్, 42 years, మేల్. ఇది ల్యాబ్ కంప్లీట్, బ్లడ్ కౌంట్, లిపిడ్ ప్రొఫైల్. ఇది ఛార్జెస్ అనమాట. అమౌంట్ పేడ్ చేశారు వారు. ఆ, ఇది వచ్చేసి వారి మొబైల్ నంబర్, డేట్, డాక్టర్ రెఫర్ చేసిన డాక్టర్ పేరు, ఇది మీ రిలేటెడ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే వారికి మీరు డైరెక్ట్ వాట్సాప్లో ఆ రిపోర్ట్ పంపించచ్చు. ఈమెయిల్ క్లిక్ చేసుకుంటే ఈ రిపోర్ట్ డైరెక్ట్లీ వారికి ఈమెయిల్ ద్వారా అందుతుంది అనమాట. ఇది శాంపుల్ బార్కోడ్ తీసుకోవచ్చు అనమాట అక్కడనే. ఆ, ఇప్పుడు కిందికి వస్తే ఆ, ఇది పేషెంట్ స్టేటస్. ఇది ఇది వచ్చేసి ఎడిట్ పేషెంట్. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా పి మనోజ్ కుమార్ ఇక్కడ. ఒకవేళ ఇది ఆ, ఇలా మనం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనము. ఎడిట్ పేషెంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, డాక్టర్ యాడ్ చేసుకోవచ్చు, పేషెంట్ కార్డ్ అనమాట, గ్రాఫికల్ డిస్ప్లే, ఇలా రిపోర్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇది డిస్పాచ్ లిస్ట్, ఇది బ్యాక్ డేటెడ్ ఎంట్రీ మనం కావాలనుకుంటే మనం బ్యాక్ డేటెడ్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఆ, ఇక్కడ వచ్చేసి రిపోర్టింగ్లో ఇది రిజల్ట్ ఎంట్రీ అనమాట. రిజల్ట్ ఎంట్రీలో ఇప్పుడు చూసాం కదా మనం. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం. ఆ పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఓకే. సెంట్రల్ బిల్లింగ్లో, సారీ, రిపోర్టింగ్లో ఇది టాట్ వైస్ కావాలనుకుంటే మనం టాట్ వైస్ డేట్ యాడ్ చేసుకొని టాట్ వైస్ మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇది టాట్ వైస్ పేషెంట్ వైస్ అనమాట. అలాగే వర్క్ షీట్ పెండింగ్ రిపోర్ట్ కావాలనుకుంటే పానిక్ రిజిస్టర్ అంటే ఇప్పుడు ఒకవేళ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చింది అనుకోండి. అబ్నార్మల్ అంటే ఆ పేషెంట్ డీటెయిల్స్
పేషెంట్ రిజల్ట్స్ ఏమైతే వచ్చాయి కదా, అది నార్మల్ రేంజ్ కన్నా తక్కువ వచ్చాయి किंवा ఎక్కువ వచ్చాయంటే అది అబ్నార్మల్ స్టేటస్ మీకు చూపిస్తుంది. అది పానిక్ రిపోర్ట్. డైరెక్ట్లీ మీరు డాక్టర్ కావాలంటే డాక్టర్కి, పేషెంట్ కావాలంటే పేషెంట్కి మీరు డైరెక్ట్లీ అది పంపించచ్చు. ఒక సింబల్ వస్తుంది, బల్బ్ సింబల్. అది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతో మీకు తెలుస్తుంది ఏ పేషెంట్ రిపోర్ట్ పానిక్ రిపోర్ట్ అనమాట. ఇది బిల్ పేమెంట్ చూసుకోవచ్చు మీరు బిల్లింగ్లో. బిల్ ఒకవేళ ఇక్కడ స్టేటస్ డన్ అనమాట. ఒకవేళ పెండింగ్ ఉంటే పేమెంట్ చేయలేకపోతే ఇక్కడ స్టేటస్ డన్ ప్లేస్లో పెండింగ్ అని వస్తుంది అనమాట. అలాగే డైలీ క్యాష్ సమ్మరీ, మనీ రిక్వెస్ట్, మనీ అప్రూవల్, ఇవన్నీ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది సెం ఆ, ఇది సెంటర్ అకౌంట్ అండి. సెంటర్ అకౌంట్లో మీరు ఇక్కడ సెంటర్ లెజర్ చూసుకోవచ్చు, సెంటర్ పేమెంట్ చూసుకోవచ్చు. ఒకవేళ ఒక ల్యాబ్కి మల్టిపుల్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు సెంటర్స్ యాడ్ చేసుకోవచ్చు. సెంటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ, ఒక సెంటర్స్ యాడ్ చేసుకొని మీరు లెజర్ సమ్మరీ, సెంటర్ ఇన్కమ్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే అకౌంట్ సెక్షన్లో మీరు ఇన్కమ్ రిపోర్ట్ చూసుకోవచ్చు, ఇన్కమ్ సమ్మరీ చూసుకోవచ్చు. ఆ, ఇక్కడ డేట్ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే. ఆ, ఇది ఓకే. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఏమైనా ఉంటే అది చూపిస్తుంది మీకు. ఎంఐఎస్ రిపోర్ట్లో గ్రూప్ వైస్లో కూడా మీరు ఎంఐఎస్ రిపోర్ట్ చూసుకోవచ్చు ఇలాగా. ఓకే. సర్వీస్ వైజ్ కావాలనుకుంటే సర్వీస్ వైజ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే. ఇది పారామీటర్ వైస్ రేట్ లిస్ట్ రిపోర్ట్. ఇది మాస్టర్ వచ్చేసి ఇక్కడ మీరు టెస్ట్లు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ టెస్ట్ అక్కడ లేకపోతే ఆ టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ, ఇది యాడ్ రేట్ లిస్ట్ అన్నమాట. ఒకవేళ ఆ, ఏదైనా మల్టిపుల్ సెంటర్స్ ఉన్నాయనుకోండి ఒక ల్యాబ్కి, ఆ ల్యాబ్కి మల్టిపుల్ సెంటర్స్కి మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అలాగే మీరు రేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కాపీ రేట్ చేసుకోవచ్చు. టెస్ట్ ఛార్జ్ యాడ్ చేసుకోవచ్చు. డాక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. డాక్టర్ ఛార్జ్ యాడ్ చేసుకోవచ్చు. డాక్టర్ పర్ఫామ్ ఛార్జ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్యానర్స్ యాడ్ చేసుకోవచ్చు. రొటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మషిన్ మ్యాప్ కోడ్ అలాగా ఇవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇది యాడ్ రోల్ అనమాట. యాడ్ రోల్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ల్యాబ్లో మీరు ఎవరికి ఏ రోల్ అసైన్ చేయాలనుకుంటే ఆ రోల్ మీరు వారికి అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఆ రోల్కి ఎంతమంది యూజర్స్కి మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటే అలాగే మీరు యాక్సెస్ ఇలా ఇవ్వచ్చు అనమాట. అలాగే కొద్ది కిందికి స్క్రోల్ చేసుకుంటే ఆ రోల్కి మీరు ఎంత రైట్ ఇవ్వాలనుకుంటే అంత ఆ రైట్ మీరు ఇవ్వచ్చు అనమాట. ఇది డిపార్ట్మెంట్ యూజర్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్కి ఏ యూజర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది చేంజ్ పాస్వర్డ్ అనమాట. ఇదండి మా సాఫ్ట్వేర్. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ డే.